In this video, we will discuss about first order Birdworth low pass filter using op amp. First order Butterworth low pass filter. First of all, explain the definition of first order Butterworth low pass filter. The filter which passes or allows a specific band of frequencies. That specific band of frequencies are low frequencies of a signal and it rejects the high frequency components. In this, only allow low frequency signals and high frequency signals are rejected. Then it is known as first order Butterworth low pass filter. Then we will go to basic circuit diagram of first order Butterworth low pass filter. ఇక్కడ సర్క్యూట్లో వచ్చేసి ఇది దీని సర్క్యూట్ అనమాట. ఆప్ యాంప్ తీసుకుంటాం. మైనస్ ఉంటే ఇది వచ్చేసి ఇన్వర్టింగ్ టెర్మినల్, ప్లస్ ఉంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇక్కడ వచ్చేసి సప్లై వచ్చేసి ఇక్కడ మనము నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర సప్లై అనేది ఇచ్చినాం అనమాట. రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ యాజ్ యూజువల్. ఇక్కడ R1 అనేది ఇక్కడ రెసిస్టెన్స్. ఇక్కడ వచ్చేసి ఇది ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా, ఇది సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బటర్వర్త్ లో పాస్ ఫిల్టర్. నెక్స్ట్ అనాలిసిస్ పార్ట్ చూద్దాం. అనాలిసిస్ పార్ట్ చేయాలి అంటే ఫ్రమ్ ద సర్క్యూట్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఆప్ యాంప్. ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారం ఇది తీసుకుందాం. VI R రెసిస్టెన్స్, V1 C. ఓకేనా, ఈ సీని ఏం రాసుకోవచ్చు అంటే 1/jωc రాసుకోవచ్చు. ఇది మనకు తెలుసు. ఫ్రమ్ ద వోల్టేజ్ డివైడర్ రూల్ V1 ఈక్వల్ టు, నాకేం కావాలి, V1 కావాలి. V1 ఈక్వల్ టు గ్రౌండ్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఫస్ట్ ఏముంది, కెపాసిటెన్స్ బై కెపాసిటెన్స్ ప్లస్ రెసిస్టెన్స్. ఓకేనా, అంటే ఫస్ట్ ఎలిమెంట్ కెపాసిటెన్స్ కాబట్టి కెపాసిటెన్స్ బై ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్స్, ఫస్ట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్స్. ఓకేనా, ఇంటూ ఇన్పుట్ వోల్టేజ్. ఓకేనా, ఇది వోల్టేజ్ డివైడర్ రూల్. V1 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, jωc క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. JRωc ప్లస్ 1. jωc క్యాన్సల్ అయిపోతే 1/1 ప్లస్ jωRC ఇంటూ VI. ఇది V1 అనమాట. వీ నో దట్ దిస్ ఈజ్ విచ్ circuit operated in which mode. We will find ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అనేది, ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం ఎక్కడ ఇచ్చినాం, ప్లస్ అంటే ఏంది, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇచ్చినాం కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఇస్తే ఇదేముంది, ఈ మోడ్ అనేది నాన్ ఇన్వర్టింగ్ మోడ్ అయిపోతుంది. అంటే మనం ఎక్కడైతే ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇస్తే అక్కడ అది ఆ మోడ్లో వర్క్ అవుతున్నట్టు అనమాట. ఇది వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ మోడ్లో దాని యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి V0 ఈక్వల్ టు 1 ప్లస్ RF/R1 ఇంటూ V1. దిస్ ఈజ్ ద నాన్ ఇన్వర్టింగ్ మోడ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనం ఈ V1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. V0 ఈక్వల్ టు 1 ప్లస్ RF/R1 ఇంటూ 1/1 ప్లస్ jωRC ఇంటూ VI. ఈ VI అనేది ఇటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, V0/VI ఈక్వల్ టు దీన్నంతా దాని బదులు ఏం రాసుకోవచ్చు అంటే AVF వోల్టేజ్ గెయిన్ ఆఫ్ ఫిల్టర్. ఓకేనా, నెక్స్ట్ 1/1 ప్లస్ jωRC. V0/VI ఈక్వల్ టు AVF ఇంటూ 1/ఒమేగా అంటే ఏంది, 2πf అనమాట. ఒమేగా ప్లస్లో 2πf అనేది సబ్స్టిట్యూట్ చేసిన. V0/VI ఈక్వల్ టు AVF ఇంటూ 1/1 ప్లస్ J. ఇక్కడ ఏంది మనకి FH అంటే 1/2πRC, అంటే FH ప్లస్లో 1/2πRC అని రాసుకోవచ్చు. అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఏముంది, ఓన్లీ 2πRC అనేది పైన ఉంది. అంటే దీన్ని ఏం చేయాలి, రెసిప్రోకల్గా రాసుకోవాలి. అంటే 2πRC అనేది ఇటు సైడ్ నుంచి 1/h అనేది ఇక్కడ రావాలి. అప్పుడు 2πRC బదులు ఏం రాసుకోవచ్చు, 1/h అని రాసుకోవచ్చు. 1/h రాసిన, F ఉంది కాబట్టి F అనేది అలానే రాసి 1/h అనేది రాసేసినాం.
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకు మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మ్యాగ్నిట్యూడ్ ఆర్ వోల్టేజ్ గెయిన్ కావాలి అంటే V0/VI మాడ్యులస్ ఆఫ్ V0/VI ఈక్వల్ టు AVF ఇంటూ 1 మాడ్యులస్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది 1 + JF/FH అనేది ఏమవుతుందంటే ఇది దానికి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ S = R+JL అనుకుంటే మాడ్యులస్ S అంటే √R² + L². ఓకేనా. ఇక్కడ కూడా అంతే 1² + F/FH². ఇది వచ్చేసి మనకి V0/VI మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఇఫ్ F <FH F అనేది <FH అంటే ఈ F కంటే <FH ఉంటే అప్పుడు ఏమవుతుంది కాన్స్టెంట్ R అలౌస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ F = FH అయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది AVF అనేది ఇట్లుంది ఇక్కడ 1/1 ఇక్కడ ఏంది F = FH ఇక్కడ FH ఇక్కడ కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతాయి. 1 + 1 ఏమైంది 2 అవుతుంది అంటే 1/√2 ఇంటూ AVF 1/√2 ఇంటూ AVF 1/√2 వాల్యూ ఎంత 0.707. క్యాషువల్ అనేది మీరు యూజ్ చేయొచ్చు అనమాట ఎగ్జామ్లో. నెక్స్ట్ F < FH అప్పుడు ఏమవుతుంది డిక్రీజెస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూడండి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. V0/VI ఇక్కడ వచ్చేసి మనకి ఈక్వల్లో ఉన్నప్పుడు AVF ఇంటూ 0.707 డెసిబల్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. -20 dB/decade ఇక్కడ తగ్గుతుంది. ఓకేనా. ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ మనకు ఈ గెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇది గెయిన్ ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఓకేనా. ఈ గెయిన్ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్లో ఉంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి డౌన్ఫాల్ వస్తూ అయింది అంటే గెయిన్ అనేది తగ్గుతూ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకేనా. గెయిన్ అనేది తగ్గితే ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీరు డెఫినేషన్ రాయాలనుకుంటే whenever gain is decreases at some amount of gain is constant, then it will fall down, gain decreases and frequency is increases అని ఇక్కడ ఒక పాయింట్ రాయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఫస్ట్ ఆర్డర్ బటర్వర్త్ లో పాస్ ఫిల్టర్ యూజింగ్ op-amp and its analysis and its the frequency response. Thank you. Please like and subscribe my channel. Thank you.